హలో కళ్యాణ్ శంకర్ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. మన మ్యాడ్ బాయ్స్ లాగా చిల్ అవుతున్నారా, లేకపోతే ఒక 1 వీక్లో రిలీజ్ ఉంది, ఎక్స్పెక్టేషన్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి సినిమా మీద, అది ఆలోచిస్తున్నారా? లేదు, కొంచెం హడావిడి ఉంది. అంటే రిలీజ్కి ముందు ఎప్పుడు ఉంటుంది కదా, ప్రమోషన్ యాక్టివిటీస్ అవి ఇవి, తర్వాత మిక్సింగ్ ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఆ చిల్ అవుతూ టెన్షన్లో చిల్. అది పార్ట్ 2కి ఎవరు పిచ్ చేశారు? ఫస్ట్ నాగవంశీ గారు వచ్చి ఇలా చేద్దామన్నారా, లేకపోతే మీరే వెళ్ళి నేను ఇలా అనుకుంటున్నానన్నా అని చెప్పారా? అంటే మ్యాడ్ 1 అయిపోయిన తర్వాత కూడా రిసెప్షన్ చాలా మంచిగా ఉంటుంది. సో జనాలు అందరితో తిరుగుతున్నప్పుడు తెలియకుండా కొన్ని ఐడియాస్ వస్తున్నాయి. ఒకవేళ పార్ట్ 2 చేస్తే ఇట్లా చేస్తే బాగుంటుంది అని నితిన్తో, సంగీత్తో, వీళ్ళందరితో మాట్లాడుతుంది అనమాట. కరెక్ట్గా తిరిగి రాగానే ఇన్ కేస్ నువ్వు గనక పార్ట్ 2 చేయాలి అని అనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, ఇప్పుడే చేయడం కరెక్ట్గా అని చెప్పి వంశీ గారు స్టార్ట్ చేశారు. చిన్నబాబు గారు అప్రూవ్ చేశారనమాట. అవును, ఈ ఐడియాతో వెళ్దాం, చాలా బాగుంది, సో దీంతో వెళ్దాం. సో ఇనిషియేట్ చేసింది నేనైతే, దాన్ని కన్ఫర్మ్ చేసింది వంశీ గారు అనుకోవాలి. పార్ట్ వన్ కంటే పార్ట్ 2 రాయడం కొంచెం కష్టం. ఎందుకంటే పార్ట్ 1 ఒక ఒరిజినల్ ఐడియా, ఒరిజినల్ క్యారెక్టర్స్ అన్నీ. కరెక్ట్. పార్ట్ 2లో మనకి రాసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ఆ క్యారెక్టర్స్ బిహేవియర్ అదంతా, ఆ సీన్స్ ఫస్ట్ పార్ట్లో బాగా వర్కౌట్ అయిన సీన్స్ ఇక్కడ ఏదైనా రీక్రియేట్ చేసే ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, కొంచెం ఒక రైటర్కి కానీ డైరెక్టర్ కానీ. అలా రాకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే బ్రో, నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ పార్ట్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ. ఇప్పుడు ఆ ఫస్ట్ పార్ట్లో ఏది వర్కౌట్ అవుతుంది, ఎవరి క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తే వర్కౌట్ అవుతుంది తెలుసు కాబట్టి వాళ్ళని సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళి ఆ సిచ్యువేషన్లో పెట్టడం వాజ్ మోర్ ఈజీ. బట్ ఫన్ పార్ట్ ఏంటంటే రీక్రియేషన్ ఏం చేయలేదు బ్రో. అంటే లాస్ట్ పార్ట్ లాగా రీక్రియేషన్ చేయకుండా, సో కొత్త సిచ్యువేషన్స్, కొత్త ఫన్. అంటే ఆఫ్టర్ కాలేజ్ అని అనగానే మనకు వైడ్ ఓపెన్ అయిపోయింది. సో ఈసారి వెడ్డింగ్, గోవా, ఇదంతా ఇంకా కొత్త సిచ్యువేషన్స్ బట్ సేమ్ క్యారెక్టర్స్. అది కొంచెం ఎగ్జైటింగ్గా ఉండేది అనమాట ప్రాసెస్. ఓకే, టీజర్ రిలీజ్ చేశారు. నాగవంశీ గారు కూడా లాజిక్స్ ఈసారి కూడా ఏం ఆలోచించొద్దు, ఎక్కువ పట్టించుకోకండి, జస్ట్ ఎంటర్టైన్మెంటే అన్నారు. సరే, లాజిక్స్ పక్కన పెడదాం. బట్ టీజర్ చూసిన తర్వాత ఒక చిన్న థ్రిల్ రైడ్ లాగా ఆ వైబ్ అయితే వచ్చింది. ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా గట్టిగానే? చేసాం బ్రో. అంటే మనము ఓన్లీ టీజరే కదా, టీజ్ చేసి వదిలేసినాం. ఇంకా చాలా స్టఫ్ ఉంది. ట్రైలర్లో కూడా చెప్పకుండా థియేటర్లో రివీల్ చేయాలి అని అనుకున్న ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అదే మీరు అన్నట్టు ఆ జాయ్ రైడ్, థ్రిల్ రైడ్ అన్నది అయితే కంపల్సరీ ఉంటుంది మన కుర్రోళ్ళతోటి. సర్ప్రైజులు కూడా మంచిగానే గట్టిగానే ప్లాన్ చేసేసారు. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు? అదే 23rd, 24th ఆ టైం వచ్చిందంటే కరెక్ట్గా ఉంటుంది. టికెట్ బుకింగ్స్ ఓపెన్కి ముందు ఇంకా ట్రైలర్ చూసి తప్పని ఫైనల్ చేసేసాను. 23rd or 24th అనుకుంటున్నాను. టీజర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఒక చిన్న టాక్ అయితే వచ్చింది, మరి మీ వరకు వచ్చిందో లేదో తెలియదు. ఇది హాలీవుడ్ మూవీ హ్యాంగ్ ఓవర్ ఇన్స్పైర్ అయ్యారా అనేది టాక్. అంటే మన వాళ్ళు లాస్ట్ టైం కూడా ఇంత చిచ్చోరే అని ఒక సినిమా ఎక్కువ టీజర్ కింద పాప హాస్టల్ చూడగానే వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది ఏముంటుంది, చిచ్చోరేనే ఉంటుంది. ఇక్కడ పెళ్ళి అక్కడ వేగాస్ టైప్లో, ఇక్కడ గోవా ఉండేసరికి ఆ సిమిలారిటీస్ అని అనిపిస్తున్నాయి. కానీ అలా ఉండదు బ్రో. అంటే మన పెళ్ళి వేరు, మన గోవా వేరు, మన చిల్లర, మన క్యారెక్టర్స్ వేరు, మన చిల్లరలు వీళ్ళంతా వీళ్ళు హ్యాంగ్ ఓవర్ ఏంటి అన్నట్టు ఉంటుంది మీకు. సో అంత కొత్తగా ఉంటుంది. ఎవ్రీ సీన్ ఐడియా మీకు ఎగ్జైటింగ్ స్టఫే తీసుకొస్తుంది. హీరోయిన్స్ని ఎందుకు తీసుకురావాలనుకోలేదు సినిమాలోకి? అంటే ఈ పార్ట్లో అది ఫిట్ అవ్వలేదు. మా పైగా అంటే టు బి ఆనెస్ట్, నాకు రివ్యూస్ నేను చూశాను ఫస్ట్ పార్ట్వి. దాంట్లో గలాటా ప్లస్ కన్నడది ఒక రివ్యూ చూసాను అనమాట. సో ఐ వాజ్ వెయిటింగ్ అని ఆయన ఒక మాట అన్నాడు, ఆ హీరోయిన్స్ లవ్ ట్రాక్ ఇలాంటివి లేకుండా కంప్లీట్గా అంటే వాట్ ఇఫ్ దే గో మ్యాడ్ ఉండుంటే ఎలా ఉండేది అన్నాడు. సో అప్పుడే అనుకున్నా ఈ పార్ట్ అదే మీరు చూసినప్పుడు మీకు ఆ లోటు తెలియదు. సో మీకున్న రన్కి అదే లేకపోవడమే మంచిదైంది అని అంటే అట్లని కాదు, ఈ పార్ట్కి వాళ్ళ అవసరం పడలేదు. ఇది కొంచెం క్రైమ్ సైడ్ వెళ్తుంది, క్రైమ్ సైడ్. సో దాంట్లోకి వాళ్ళు వచ్చారనుకోండి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది తప్ప మనకు యాడ్ అవ్వదు ఫిలింకి. మేబీ థర్డ్ పార్ట్లో ది మైట్. న్యూ ఎంట్రీస్ ఎవరో కనపడ్డారు హీరోయిన్స్? వాళ్ళు ఉంటారండి, స్పెషల్ క్యామియోస్ ఉన్నాయి. హీరోయిన్స్ లాగా కాకుండా స్పెషల్ క్యారెక్టర్స్, వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళు దాంట్లో. రీసెంట్గా కౌంటౌన్ పోస్టర్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నార్ని నితిన్ గారిని సెంటర్లో పెడుతున్నారు అని చెప్పి, ఒకసారి సితారా కింద ట్వీట్స్, కామెంట్స్ అన్నీ, కోట్స్ అన్నీ అవే. పార్ట్ 1 బాగా మేము వైబ్ అయింది డీడీ క్యారెక్టర్ కోసం. మేము థియేటర్కి వచ్చి 10 మందికి చెప్పింది డీడీ క్యారెక్టర్ కోసం. మీరు డీడీ క్యారెక్టర్ని మధ్యలో పెడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 10 మందిని తీసుకెళ్తాం నెక్స్ట్ మ్యాడ్ స్క్వేర్కి అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. అది నెక్స్ట్ డేనే మళ్ళీ కరెక్ట్ చేసుకొని డీడీని మధ్యలో పెట్టి
అది చూసారా కామెంట్స్ మీరు ఇదాకా వచ్చాయా? యా మేము కామెంట్స్ చూసాం, వాళ్ళిద్దరు కూడా నవ్వుకుంటారండి దానికి. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు టీజర్ చూసారు కదా, టీజర్ మొత్తంలో మీకు ఎన్ని పంచెస్ అశోక్ అనిపించినాయి? ఒక్కటే ఉంటుంది, డీజిల్ పెట్రోల్. మిగతావన్నీ జోక్స్ ఎవరివి? డీడీవి. ఎందుకు డీడీనే పెడుతున్నారు, మావాడు ఎందుకు పంచెస్ పెట్టట్లేదని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, అశోక్ ఫ్యాన్స్ అడగరు. సో ఇదంటే ఏంటంటే మనోజ్, అశోక్, దామోదర్ మ్యాడ్ అండ్ ఫార్మాట్ ఫిక్స్ అయిపోయాయి కదా. సో మనోజ్ లెఫ్ట్లో ఉంటాడు, అశోక్ మధ్యలో ఉంటాడు, డీడీ అలా ఉంటాడు అని పెట్టింది. వెన్ గ్రూప్ పోస్టర్స్ వచ్చినప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే లడ్డు సెంటర్లో ఉంటాడు. ఈ సినిమాలో పాపం వాడిని సెంటర్ చేస్తుంటారు అనేసి. సో అంతే తప్ప అదే ప్లాట్ లైన్ అంతా తన చుట్టే తిరుగుతుంది అనుకో. మొత్తం అంతా లడ్డు చుట్టే తిరుగుతుంది. అదే మేము ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాం దీని గురించి. ఓకే, వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఎవడు మెయిన్ హీరో అంటే, మీ ఇద్దరు కాదు కథే మెయిన్ హీరో అని నేను చెప్తే మా వంశీ గారు వచ్చి చెప్తారు కథ లేదు ఏం లేదు, ఎంటర్టైన్మెంటే హీరో ఈ సినిమా కానీ. సో అంటే వీళ్ళిద్దరిలో మెయిన్ హీరో ఎవరు అన్నది పక్కన పెడుతుంది. ఈ సినిమాలో చాలామంది సీనియర్స్ ఉన్నారండి. వాళ్ళు మనకు సత్యం రాజేష్ గారు కావచ్చు, వాళ్ళు కూడా మంచి ట్రాక్స్ రాసారా? కంప్లీట్గా మీకు ఒక 100% ఎంజాయ్ చేసే ఒక హనుమాన్ జంక్షన్ టైప్ ఫీల్స్ వస్తాయి మీకు. కొన్ని ఎపిసోడ్స్ ఫన్గా వచ్చేటట్టు. సో అది వాళ్ళది. ఇలాంటి ఎంటర్టైనర్స్కి మ్యూజిక్ అండ్ సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. 3 సాంగ్స్ రిలీజ్ చేశారు, 2 గట్టిగా వెళ్ళాయి. అవును, మీరు మ్యూజిక్ సిట్టింగ్స్లో స్పెషల్గా కూర్చొని అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? అంటే ఫస్ట్ పెళ్లి సాంగ్ కావాలి అని అనుకున్నప్పుడే బీమ్స్ గారు ఆయన మంచి అంటే నేటివ్ లోకల్ మ్యూజిక్ చేయడంలో స్పెషలిస్ట్ అండి. మనకి ఏదైనా కావాలి అని చెప్పామనుకోండి, వెంటనే మీకు 10 ట్యూన్లు ఇచ్చేస్తుంటాడు అక్కడే టేబుల్ మీద చేసేసి ప్లే చేసేసి. అంటే యూ విల్ ఫీల్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఎలా రాబోతుందో అన్నది ఆ ఫీల్ ముందే ఇచ్చేయగలుగుతాడు. సో మ్యూజిక్లో పెద్ద కష్టం లేదు మాకు. సో ఐ ఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ బీమ్స్. మీరు కూడా సోషల్ మీడియా పాలసీని బాగా పట్టుకొని ఆ స్వాతిరెడ్డి సాంగ్ని ఫుల్ లెంత్ సాంగ్ తీసుకొచ్చారు. ఫుల్ లెంత్ సాంగ్ అది నేను యాక్చువల్లీ టీజర్ మన ఫస్ట్ పార్ట్లో ఒక చిన్న 30 సెకండ్స్ బిట్ బాగా వైరల్ అయింది, ఇప్పటికి కూడా వైరల్ అవుతుంది. యాక్చువల్లీ ఆ బిట్ వేరేది ఏదో ఉండేదండి. అంటే మనము ట్రెండ్ని ఫాలో అయి పెడదామని అనుకున్నాం. అక్కడికి వచ్చేసరికి ఏదో రైట్స్ ఇష్యూస్ వచ్చి అప్పుడు భీమ్స్ గారు చూపించారు. స్వాతిరెడ్డి అని రియల్ సింగర్ ఉన్నారు యూకేలో, ఆవిడ పాడిన పాటని ఆయన వినిపించాడు అనమాట. ఇదేదో బాగుంది అని అనుకున్నప్పుడే ఇది వర్కౌట్ అయ్యింది థియేటర్లో అనగానే సెకండ్ పార్ట్లో ఇది ఫుల్ లెంత్ సాంగ్ ఉండాలి అని ఫిక్స్ అయిపోయింది. సో అది కొంచెం ప్లస్ అవుతుంది మీకు. సెకండ్ హాఫ్లో కాలేజ్ పాప ఏదైతే ప్లేస్మెంట్లో వస్తుందో ఆ ప్లేస్మెంట్లో వస్తుంది. సో థియేటర్ మొత్తం ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఇవి యాక్చువల్లీ 4 సాంగ్స్ అండి. దాంట్లో ఒక బిట్ సాంగ్ ఉంటుంది, అంటే 1 minute సాంగ్ ఉంటుంది. బట్ అది చాలా స్పెషల్ నెంబర్ ఫర్ మీ బెస్ట్. అది థియేటర్లోనే డైరెక్ట్గా రివీల్ చేస్తాం. అది రిలీజ్ డేట్ 29th వేశారు ఫస్ట్. మొన్నటి వరకు కూడా 29th అని అనుకున్నాం. రాబిన్ హుడ్ 28th వస్తుంది. క్లాష్ ఉండదు, 2 మీడియం బడ్జెట్ సినిమాలు, క్లాష్ ఉండదు. ప్రశాంతంగా వీళ్ళ డే 1 వీళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళ డే 1 వీళ్ళకి వెళ్ళిపోతుంది అని అనుకున్నాం. బట్ సడన్గా 1 week ముందుకు పుష్ చేశారు. ఇద్దరికి ఇబ్బంది కదా అది? అవునండి, బట్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు. సో అమావాస్య రోజు ఎందుకు, దానికంటే ఒక రోజు ముందే చేస్తే పైగా రన్ కూడా బాగుంటుంది కదండి. ఫ్రైడే రిలీజ్ ఈజ్ బెటర్ దెన్ సాటర్డే రిలీజ్. సో ఇంకా ప్రొడ్యూసర్స్ ఇప్పుడే న్యూస్ చూశాను 27th ఈవినింగ్ ప్రీమియర్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి. అంటే లాస్ట్ టైం కూడా ప్రీమియర్ చేశారు. అది అంటే ఒక ఫార్మాట్లో మనం వెళ్ళినప్పుడు లాస్ట్ టైం వర్కౌట్ అయింది కదా, సో దానికి వెళ్ళిపోదామన్న ఎగ్జైట్మెంట్లో వచ్చి ఉంటుంది. సో అదే నేను కూడా అడుగుతున్నాను అంశాన్ని, ప్రీమియర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం ముందే బూస్ట్ అవుతుంది బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రోడక్ట్. సో నాగవంశీ గారు రీసెంట్ ప్రెస్ మీట్స్లో ఇంటర్వ్యూస్లో చెప్పేది ఏంటంటే, నేను క్లాష్కి వెళ్ళినప్పుడు నా సినిమా చాలా బాగుంటుంది, కలెక్షన్తో వస్తున్నాయి కానీ ఒక రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కొద్ది తక్కువ వస్తున్నాయి అని చెప్పారు. మరి ఈసారి కూడా మీరు క్లాష్కి వస్తున్నారు, మీకు ఆ సెంటిమెంట్ భయం ఏం లేదా? లేదండి, అంటే ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ కదా, సో ఎడ్జ్ నేనే తీసుకుంటానేమో నా ఫీలింగ్. లేదండి, అది సెంటిమెంట్ భయం అయితే లేదు అసలు. సో ఈసారి మ్యాడ్ స్క్వేర్లో ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అదేనండి, కంప్లీట్గా మీకు లాస్ట్ టైం ఏమైందంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొద్దిగా ఎమోషనల్ సైడ్ ఉంటుంది, లవ్ సైడ్ ఉంటుంది, అవి ఉండే. సో అవన్నీ లేకుండా కంప్లీట్ గో మ్యాడ్ అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే దిస్ ఈజ్ ద రియల్ మ్యాడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే బాయ్స్ ఫిల్మ్ అండి బేసిక్గా. మనం కూడా మీరు మీ గ్యాంగ్తో పోయి ఉంటారు, ఆ యొక్క ఫన్ ఒకటి ఎంజాయ్ చేస్తుంటారు. లైఫ్లో ఏదైనా ఒక చిన్న డౌన్ వచ్చింది అనుకోండి, పక్కన ఫ్రెండ్స్ ఉంటే 4 ఫ్రెండ్స్ ఉంటే సెట్ అయిపోతుంది కదా. సో వీళ్ళు ఆ టైప్ ఫ్రెండ్స్, వాళ్ళు చేసే గోల్, వాళ్ళు చేసే రచ్చ మీకు ఇంకా అంటే ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ బెస్ట్ అని అంటారని నేను
ఐ థింక్ మ్యాడ్కి నాకు గుర్తు, నేను టీజర్ ట్రైలర్ చూడలేదు, బట్ నాగవంశీ గారు స్పీచ్ ఇచ్చేటప్పుడు సినిమా చూసి నచ్చలేదు అంటే మీ టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా అనేది ఒకటి చెప్పారు. టికెట్ డబ్బులు వెనక్కి ఇస్తారని కాదు, కానీ ఒక ప్రొడ్యూసర్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది చాలా బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక్కరిని వెళ్ళాను. సాయంత్రానికి ఫ్రెండ్స్ 10 మందిని తీసుకొని వెళ్ళాను. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇది ఆ టైప్ సినిమా బ్రో, మనం అంతా గ్రూప్గా వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా ఇది. సో ఈసారి కూడా మీరు మీ ఫ్రెండ్స్తో ఈసారి వంశీ అన్న మాట చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్ ఉంది, ప్రీమియర్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. యా థ్యాంక్ యూ బ్రో. ఇది నెక్స్ట్ సినిమా రవితేజ గారితో అంట కదా? అదే బ్రో, ఇంకా డిస్కషన్లోనే ఉంది. డిస్కషన్లో సార్కి స్టోరీ చెప్పడం జరిగింది, సార్కి కూడా నచ్చింది. సో ఫుల్ లెంత్ డ్రాఫ్ట్ రెడీ చేసే పనులు అదే మన మ్యాట్ 2 అయిపోయిన తర్వాత ఇంకా ఐ హ్యావ్ టు స్టార్ట్ వర్క్ ఆన్ దట్. అది కేవీ అనుదీప్ గారు చేయాలి అని విన్నాను, నిజమేనా? లేదండి, అది అనుదీప్ స్టోరీ వేరే స్టోరీ అండి. సో అనుదీప్ విశ్వక్ గారితో చేయడం వల్ల ఒక ఫంకీ చేస్తారు. యా ఫంకీ, అది కూడా బాగుంటుంది. ఎలాంటి క్యారెక్టరైజేషన్ రాశారు రవితేజ గారికి? రవితేజ గారికి అది ఇంకా 2 ఇయర్లీ అండి. అది అంటే ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత, మన మ్యాట్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఇద్దరే కూర్చొని దాని గురించి డిస్కస్ చేయాలి. ఇది టిల్లు గురించి మాట్లాడుతుంటే, అవును, టిల్లు అని ఒక డైరెక్టర్ చేశారు, టిల్లు స్క్వేర్ ఒక డైరెక్టర్ చేశారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ మీరు చేయాలి అంటున్నారు, మీరు సపరేట్గా చేయాలని ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే రీసెంట్గా వాళ్ళు వీళ్ళు అడిగారని చెప్పి ఈ టిల్లు క్యూబ్ మ్యాట్ క్యూబ్ తీసుకొచ్చి చేయాలని ప్లాన్ చేస్తున్నారా? లేదండి, అంటే వంశీ అన్న సరదాగా చెప్పారు, కానీ బేసిక్గా అది ఒకటి ఐడియా ఉంది. టిల్లు స్క్వేర్కి నేను వన్ ఆఫ్ ద రైటర్ దాంట్లో, అంటే ఒక పార్ట్ మేజర్ సిద్ధునే చేస్తారు, బట్ దానికి రైటర్గా పనిచేశాను. సో ఇది క్రియేట్ చేశాం కదా మ్యాడ్, సో అదొక వైల్డ్ థాట్. సో వాట్ ఇఫ్ దిస్ 2 క్యారెక్టర్స్ మన మ్యాడ్ పీపుల్ టిల్లు కలిస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది తప్ప ఎప్పుడు దాన్ని కలపాలని స్టోరీ లైన్ కానీ ఏం రాయలేదండి. ట్రై చేయొచ్చు కదా, బట్ అదే వీళ్ళ టైం లైన్స్ అన్ని మ్యాచ్ అయితే అదేనండి. అంటే మనకు కూడా మ్యాడ్ స్క్వేర్ చేసాం కదా, ఒక్క సినిమా వేరే సినిమా చేసి మళ్ళీ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు దిస్ వరల్డ్ టు ఎంజాయ్ అనమాట. నెక్స్ట్ సినిమా ఎలాంటి జోనరాలో చేయాలనుకుంటున్నారు? ఎంటర్టైనర్ అయినా లేకపోతే మళ్ళీ వేరే? ఎంటర్టైనర్ మిస్ అవ్వదండి, దాంట్లో ఇంకా సపరేట్ టేక్ ఒకటి తీసుకుందాం. సో ఫ్యాంటసీ జోన్లోకి అట్లా వెళ్దాము అని అనుకుంటున్నాను. అంటే సూపర్ హీరో ఫ్యాంటసీ అట్లా. సూపర్ హీరో పాన్ ఇండియా రిలీజ్ చేస్తారు. ఇది అనగనగా ఒక రాజు మీరు చేయాలంట కదా, మీతో స్టోరీ. తర్వాత ఏమైంది అంటే యాక్చువల్లీ తను మిస్టర్ శెట్టి మిసెస్ పుల్ శెట్టి సినిమా అయిన తర్వాత చేయాలి అని అనుకుంటున్నాను. అప్పటికే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ లాంగ్. అనుకోకుండా మ్యాడ్ పిక్ చేశారనమాట. వంశీ అన్నకి చంద్రబాబు గారికి నచ్చింది. సో నేను మ్యాడ్ చేస్తున్నా, ఈలోపు తన సినిమా రిలీజ్ అయిపోయింది, నేను మ్యాడ్ 2 చేయాల్సి వస్తుంది, తను వేరే డైరెక్టర్తో వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఇట్ వాజ్ ఎ మ్యూచువల్ డెసిషన్, బెటర్. అదే సో తను అనగనగా కూడా స్టార్ట్ అయింది. వెయిట్ చేయకుండా మీరు మ్యాడ్ స్క్వేర్ చేసినందుకు మ్యాడ్ భారీ హిట్ అయింది. మ్యాడ్ స్క్వేర్ కూడా అలానే హిట్ అవుతుంది. ఎస్. కళ్యాణ్ శంకర్ యాజ్ రైటర్ ఆర్ కళ్యాణ్ శంకర్ యాజ్ డైరెక్టర్ ఒకటి చూస్ చేసుకోండి, నేను ఎందుకు కూడా చెప్పండి. ఇది జస్ట్ ఒకటి చెప్పకుండా నాకు డీటెయిల్గా కావాలి. డీటెయిల్గానా? కళ్యాణ్ శంకర్ యాజ్ రైటర్ ఎందుకంటే అండి, మనం రాసేటప్పుడు వీ కెన్ దాన్ని ఏంటి లిమిటేషన్స్ లేవు. నాకు నచ్చినట్టుగా నేను అమెజాన్ ఫారెస్ట్ అంటే అమెజాన్ ఫారెస్ట్ ఊహించుకోవచ్చు, బట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు దెర్ విల్ బి సో మెనీ కాంప్రమైజెస్. అవే కాంప్రమైజెసే ఉంటాయి మీకు. డైరెక్షన్స్లో మేనేజ్మెంట్ కాంప్రమైజ్లే ఉంటాయి. సో ఇది నచ్చిందని మనము అనుకుంటాం కదండి. ఇప్పుడు నాకు ఎవరు బాస్ లేరు అక్కడ. సో నేను హ్యాపీగా నాకు నచ్చింది నేను ఊహించుకోవచ్చు, నేను నచ్చింది రాసుకోవచ్చు, ఆ క్యారెక్టర్కి ఇతను పెట్టుకోవచ్చు, ఈ క్యారెక్టర్కి ఇతను పెట్టుకోవచ్చు అని చెప్పేసి నాలో నేను ఎంజాయ్ చేసే ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది రైటర్గా. డైరెక్టర్గా వచ్చినప్పుడు దెర్ విల్ బి లిమిటేషన్స్, బడ్జెట్ ఉంటుంది మనకు. అంటే ఈ క్యారెక్టర్కి ఇతనైతే బాగుంటుంది, డేట్స్ ఉండవు. సో అతను కాకుండా ఇంకొకరు, అంటే నువ్వు రాసింది 100% అనుకున్నావు అనుకో బ్రో, దాన్ని కొంచెం మార్చాలి. మార్చినప్పుడు నీకు అంటే మనసుకు నచ్చకపోవచ్చు, బట్ నువ్వు చేయాలి. సో డైరెక్షన్ చేసేటప్పుడు కంటే రైటింగ్ చేసేటప్పుడు నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ని నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను రైటర్గా అయితే. ఇది ఏమైనా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా రవితేజ గారిది కార్డ్స్ కాకుండా ఇంకెవరికైనా? అంటే స్టోరీస్ చెప్పడం అయితే అది రెగ్యులర్ ప్రాసెస్ అండి, బట్ అన్నీ ఏది మనం ఓకే కాలేదు కాబట్టి మనం చెప్పలేనివి. బట్ ఐ వాంట్ టు డూ మ్యాడ్ 3 వెంటనే చేసేయాలి అని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఒక్క సినిమా తర్వాత చేద్దాం అంటే. బట్ మా ముగ్గురు కుర్రాళ్ళు స్టార్లు అవ్వాలి, వాళ్ళు సోలో ఫిలిమ్స్ చేయాలి, వాళ్ళు కూడా టైం లైన్స్ మ్యాచ్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ సినిమా తర్వాత మై 4th ఫిలిం
షుడ్ బి మ్యాడ్ 3 అని అనుకుంటున్నాను నేను. సో అది వస్తే బాగుంటుందండి. బయట టాక్ ఏంటంటే ఒక త్రివిక్రమ్, ఒక వెంకీ అట్లూరి, ఒక కళ్యాణ్ శంకర్ సితారా కాంపౌండ్ నుంచి బయటికి రావట్లేదు. లేదు, వాళ్ళు లెజెండ్స్ అండి. అంటే బయటకు రావట్లేదు అన్నది ఏం లేదండి. ఇప్పుడు మీకు అదే చెప్పారు కదా, అనగనగా ఒక రాజు, అది లేదు మ్యాట్ చేస్తానన్నా నేనంటే ఓకే చేయన్నారు, మ్యాట్ చేస్తానంటే చేయరు. ఓ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ అవుతుంది. సో వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే హియర్, అంటే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అన్న సిచ్యువేషన్. బట్ బయట వాళ్ళతో కూడా నేను చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. దాని డిస్కషన్స్ ఇప్పుడు రాలే. అంటే వాళ్ళకి తెలుసు హ్యాపీగా ఉన్నాడు, బాగా రాసుకుంటున్నాడు, చేసుకుంటున్నాడు ఇక్కడ సినిమాలు. సో దాని గురించి ప్రెషర్ లేదండి. ఓకే, మ్యాడ్ స్క్వేర్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో డీడీ కంప్లీట్ చిల్, ఎస్, మనోజ్ ఒక రొమాంటిక్ ప్లే బాయ్, యా, మన అశోక్ అది కొంచెం పాస్ట్ కొంచెం డిప్రెస్డ్గా ఇలాగా ఉంటాడు. అవును అవును. ఇప్పుడు ఒక హీరోయిన్ లేదు, ఏది లేదు. మన అశోక్కి మనోజ్కి మనోజ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ పెంచారా? ఎస్ అండి. అంటే వీళ్ళు ఒక 6 నెలలు వాళ్ళతో ఉంటే వాళ్ళు ఇలాగా అయిపోతారంటారు కదా. సో అశోక్ క్యారెక్టర్ కూడా అలాగే అనమాట. సో మీరు ఇప్పుడు ట్రైలర్ వస్తే ట్రైలర్లో తెలిసిపోతుంది. వీళ్ళ ముగ్గురు లూజర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ డే దే ఆర్ లూజర్స్ అన్నమాట. వీళ్ళు ఫన్ ఫ్యాక్టర్ ఇంకా మీకు హైలో ఉంటుంది. సో ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవుతూ వచ్చారంటే దాన్ని అదే కాలేజ్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ళకి అశోక్ అనేవాడు ఒంటరిగా అన్నదిలాగా ఉండే అబ్బాయి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఆడు మారిపోయాడు. నౌ హీఈస్ ఆల్సో ఇన్ దట్ చిల్ జోన్. ఆ అబ్బాయి ఈడు మనోజ్ గారు డీడీ వీళ్ళ ముగ్గురు కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి ఇంకా పెద్ద అడ్వెంచర్స్ చేస్తారనమాట ఈ సినిమాలో. సో అడ్వెంచర్స్ అది ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఓకే అండి, మ్యాడ్ 1 లాగా మ్యాడ్ స్క్వేర్ కూడా భారీగా హిట్ అయ్యి బిజినెస్ కూడా బాగా జరిగింది అని విన్నాను. దానికి డబల్ ట్రిపుల్ వచ్చి థ్యాంక్ యూ. నెక్స్ట్ సినిమా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు లాస్ట్ టైం ప్రీమియర్స్కి వెళ్ళినట్టే ఈసారి కూడా ప్రీమియర్స్కి డెఫినెట్లీ వెళ్తాను. చూసి ఎస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.